హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఒక చక్కని శాస్త్రీయ అంశం గురించి తెలుసుకుందాం. మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కష్టం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో దిక్కులను ఏ విధంగా గుర్తించేవారు అనే విషయం. రాత్రి సమయమే కాదు, పగలైనా ఎప్పుడైనా. అసలు ప్రాచీన కాలంలో ఇలాంటి టెక్నాలజీ లేని సమయంలో ప్రజలు దిక్కులను ఏ విధంగా గుర్తించేవారు తెలుసుకుందాం. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం అని మనకు తెలుసు. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడి, కాంతిని పొందుతుంది. మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వలె సూర్యుడి నుండి వేడిని, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక నీలాకాశంలో మనం రాత్రి సమయంలో చూస్తే అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు, అంటే పోల్ స్టార్ అని అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి అనగా ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.